సెకండ్ టాప్ న్యూస్ పోరాటాల గడ్డ ఓరుగల్లులో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ లోకి కడియం ఫ్యామిలీ రాకతో పొలిటికల్ కాక మొదలైంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కడియం ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగితే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కడియం ఫ్యామిలీని సపోర్ట్ చేయట్లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకు కాంగ్రెస్ వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వడంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కడియం ఫ్యామిలీని వరంగల్ కాంగ్రెస్ నేతలు ఓన్ చేసుకోవట్లేదు. వరంగల్లో కడియం కావ్య వేరు, కాంగ్రెస్ వేరు అన్నట్టుగా మారింది పరిస్థితి. కాస్ట్ ఈక్వేషన్స్ సైతం తెరపైకి తీసుకొస్తున్నారు. కడియం కావ్య మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అంటున్నారు. ముస్లిం వ్యక్తి అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఓ ముస్లింకు టికెట్ ఇచ్చి ఎస్సీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఇటు కడియం కావ్యపై బీజేపీ వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎండీ కావ్య నజీరుద్దీన్ కావాలో, మీ బిడ్డ ఆరూరి కావాలో వరంగల్ ప్రజలే తేల్చుకోవాలంటున్నారు. కావ్య గుంటూరు కోడలు అన్నారు. కావ్యకు ఓరుగల్లుతో ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించారు ఆయన. వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో సీతారాం నాయక్ గారు ఎంపీగా వారు చేసిన సేవలు, గతంలో 2 పర్యాయాలు శాసన సభ్యునిగా మరి ఈ ప్రాంత ప్రజలకు మీ అందరి దృష్టిలో ఉంది ఏ విధమైన అభివృద్ధి తీసుకున్నామో. మరి ఈరోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయక దాటవేత తోటిలో అది రుణమాఫీ కావచ్చు, ఏ విషయంలో కూడా దాటవేసి మరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఏదైతే ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజీరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా, ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కారం. మరింత సమాచారం టీవీ నేను ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు చేయడం సహజమే. మరి ఎందుకు కాంగ్రెస్ ఓన్ చేసుకోవట్లేదు, ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేకపోతోంది? తన కూతురు పొలిటికల్ ఫ్యూచర్ కోసం గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్తో దోస్తీ కట్టిన కడియం శ్రీహరి పరిస్థితి ఇంటా బయట రోకలి పోటే అన్నట్లుగా తయారైంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సరైన సహకారం లభించక మల్లగుల్లాలు పడుతున్నటువంటి కడియం శ్రీహరి ఆయన కూతురుకు, ఇటు మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ నుండి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి వివిధ పార్టీలు చేరిన నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు కడియం శ్రీహరి పైన విమర్శలు ఎక్కువ పెట్టారు. ముఖ్యంగా కడియం శ్రీహరి గుంటూరు కోడలు, గుంటూరుకు చెందినటువంటి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఆమె గుంటూరు కోడలు అవుతుంది, వరంగల్ బిడ్డ కాదు. కాబట్టి ఆమెకి ఇక్కడ ప్రజలు ఎందుకు సహకరించాలి, ఇక్కడ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని చెప్పి కూడా ఈరోజు బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆరూరి రమేష్ ప్రశ్నించారు. కడియం శ్రీహరి అనే వ్యక్తి బీఆర్ఎస్లో ఉండగా ఇందులో ఉన్నటువంటి దళిత నేతలందరినీ కూడా ఒక్కరొక్కరుగా పార్టీ నుండి సాగనంపి దళితులకు వచ్చేటువంటి హక్కులన్నీ కూడా హరించుకుపోయినటువంటి వ్యక్తి, దళిత ద్రోహి అని చెప్పి కూడా ఆయన పైన విమర్శలు చేశారు. సో అటువంటి నాయకుడు దళితుల పట్ల మొదటి నుండి కూడా ఆయన దళిత వ్యతిరేకి, దళితుల పట్ల అణచివేత ధోరణితో వ్యవహరించినటువంటి వ్యక్తి, కడుపులో కత్తులు పెట్టుకొని దళితులను ఒక్కొక్కరుగా కోస్తూ వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇక్కడ ప్రజలు ఎందుకు సహకరించాలని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. సో ఆరూరి రమేష్ ఈరోజు ఆయన పైన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్లో ఉండగా దళిత నేతలందరినీ కూడా అణిచివేసినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి అందులో కూడా సేమ్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన విమర్శలు చేశారు. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇంకొకవైపు కాంగ్రెస్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. కాంగ్రెస్లో గత కొంతకాలం నుంచి కూడా టికెట్ ఆశించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు ఎవరు కూడా కడియం శ్రీహరితో కలిసి రావడం లేదు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి ఎవరు సహకరించడం లేదు. సో నిన్న జరిగినటువంటి మీటింగ్ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని రఘునాథపల్లిలో జరిగినటువంటి మీటింగ్లో కూడా ఒక వర్గం, ఇప్పుడు సింగపురం ఇందిరాకు సంబంధించినటువంటి ఒక వర్గం నాయకులు, అటు ఇప్పుడు కడియం శ్రీహరి వర్గం అంతా కూడా కాంగ్రెస్లో చేరుతున్న క్రమంలో వాళ్ళ లోపల విముఖత వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వర్గం సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా వాళ్ళు ధ్వంసం చేసుకున్నటువంటి. సో ఈ విధంగా కొత్త పాత చేరికలతో కూడా కాంగ్రెస్లో కొంత అంత గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. కడియం శ్రీహరికి సొంత పార్టీలో కొంత విముఖత వ్యక్తమవుతుంది. సేమ్ టైంలో ఇక్కడ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా గతంలో కొండా సురేఖ ఉండేవారు. అటువంటి కొండా సురేఖను ఇక్కడి నుంచి మార్చి రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ గత చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నేతల నుంచి కూడా విముఖత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం కూడా రంగంలో దిగి అందరినీ కూడా సమన్వయం చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ కడియం శ్రీహరి ముక్కుసూటిగా మాట్లాడడం కావచ్చు, కడియం శ్రీహరి యాటిట్యూడ్గా తమకు అంటే కొంత ఈ గందరగోళానికి కారణంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు
వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్.